ఇక్కడ మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను. సో, ఆ తర్వాత అసలు మన టాపిక్‌లోకి వద్దాం. సో, ఇంతకేంటంటే ఏపీలో వచ్చేసరికి ఈ 10థ్ క్లాస్ రిజల్ట్స్ మొన్న రిలీజ్ అయినాయి. సో, రిలీజ్ అయిన తర్వాత ఏమైంది? ఫెయిల్యూర్ అయిన వాళ్ళని కూడా పాయింట్ ఔట్ చేశారు. ఎందుకంటే సో, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. అన్ని సబ్జెక్టులో 90 పైన మార్కులు వచ్చినాయి. ఒక సబ్జెక్టులో వచ్చేసరికి 16 మార్కులు వచ్చినాయి. అంటే ఫెయిల్ అయింది. ఇట్లా చాలామంది. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయితో పాటు చాలామంది కూడా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏమైంది? ఈ మార్కులు వచ్చిన అమ్మాయి ఏదైతే ఉన్నదో, ఫెయిల్ అయిన అమ్మాయి 90 మార్కులు అన్ని సబ్జెక్టుల మీద వచ్చిన అమ్మాయి ఏదైతే ఉందో, రీవాల్యుయేషన్లో 96 మార్కులు వచ్చినాయి 100కి. ఇంకా రీవాల్యుయేషన్ అప్లై చేసిన మొత్తం మీద 11,000 మంది 10థ్ క్లాస్ స్టూడెంట్స్ రిజల్ట్ చేంజ్ అయ్యి పాస్ అయ్యారు. సో ఈ తప్పిదం ఎవరిది? పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళది. ఏపీలో ఏం చేశారు? ఇమీడియట్గా ఆ 5 విద్యాసాగర్లో 5 వచ్చేసరికి సస్పెండ్ చేశారు వాల్యుయేషన్ సంబంధించిన వాళ్ళ అధికారులు. అయితే ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రెండో సినారియో చెప్తాను. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది. జేఎన్టీ అనంతపూర్లో 1112 R15 వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ సప్లై అప్పుడు చాలా ఘోరంగా జరిగి చాలామంది ఫెయిల్ అయ్యారు. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే, ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకుంటే మళ్ళీ చాలామంది రిజల్ట్ చేంజ్ అయింది. సో ఆ తర్వాత జేఎన్టీఏ వచ్చేసరికి డెసిషన్ తీసుకుంది. యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరిపించేసి మళ్ళీ ఫస్ట్ వాల్యుయేషన్ కనుక సరిగ్గా చేయకుండా ఉన్నట్టయితే, రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్లో స్టూడెంట్ రిజల్ట్ కానీ చేంజ్ వస్తే, ఆ ఫస్ట్ టైం వాల్యుయేషన్ చేసిన వాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ టైం జేఎన్టీ అనంతపూర్ కింద పేపర్ వాల్యుయేషన్ చేయడానికి లేదు, బ్యాన్ చేసేస్తామని చెప్పేసి రూల్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తాను. ముందుగా అయితే అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ కూడా ఈ రూల్స్ అనేవి చేంజ్ చేయాలి ఈ ఛాలెంజ్ వాల్యుయేషన్, రీవాల్యుయేషన్ పరంగా. ఎందుకంటే 15% చేంజ్ అనేది ఉంటారంట. సో ఫస్ట్ వాల్యుయేషన్కి, సెకండ్ వాల్యుయేషన్కి ఒకవేళ సెకండ్ వాల్యుయేషన్లో పాస్ అయిపోయినా కూడా 15% చేంజ్ లేకపోతే ఇది అవ్వదు. జేఎన్టీయూకే అనుకుని 15% చేంజ్ ఉన్నా అది మనీకి మాత్రమే అంకితం చేశారు. మామూలుగా పాస్ అయిపోతే 15% చేంజ్ లేకపోయినా రిజల్ట్ చేంజ్ చేసి మెమో ఇస్తారు, డబ్బులు వెనక్కి ఇవ్వకపోయినా. అది సో అది కొంచెం ఎంతో కొంత బెటర్గా ఉంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? 15% చేంజ్ అనేది కొంతమంది పాస్ మార్కులు అనేది దగ్గర కరెక్ట్ పాస్ మార్కులు వరకు రాసిస్తారు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకనే అదొకటి పరంగా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వాల్యుయేషన్లో పాస్ అవ్వకుండా ఛాలెంజ్ వాల్యుయేషన్, రివాల్యుయేషన్లో పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఛాలెంజ్ వాల్యుయేషన్లో ఎక్కువ పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బుక్లెట్ వస్తుంది కాబట్టి స్కాన్ కాపీ దాన్ని పట్టుకొని చేసేస్తూ ఉంటారు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళది కూడా సేమ్ ఇప్పుడు ఏపీలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి పెట్టినట్టయితే వాల్యుయేషన్ చేసేవాడు చాలా జాగ్రత్తగా చేస్తాడని చెప్పేసి అందరి అభిప్రాయం. సో జేఎన్టీహెచ్ షుడ్ చేంజ్ ఇట్స్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్ సేక్. సో మీ బాబుకి కష్టమే కదా ఏదన్నా. ఇప్పుడు 10,000 పోయినా, 5,000 పోయినా, ఎంత పోయినా కూడా రిజల్ట్ చేంజ్ అవుతుంది. మనం రాసామన్న నమ్మకం దాని మీద ఉండబట్టే కదా. సో మరి ఆ రూల్ వచ్చి అడ్డం పడితే ఏమవుతుంది? అదొకటి. రెండోది, వాల్యుయేషన్ చేసేవాళ్ళు సరిగ్గా చేయకుండా అరకొరగా నేను క్యాంపైన్కి వెళ్తున్నా, లేకపోతే నేను క్లాసులకి వెళ్తున్నా అని చెప్పేసి, క్లాసుకి వెళ్తే నువ్వు పక్కన పడేసేది దాన్ని, చేయి మాకు అసలు అటెండ్ అవ్వద్దు. క్యాంపైన్కి వెళ్తే దాన్ని వదిలేసేది, చేయి మాకు. సో ఇది చేస్తే ఇలా తప్పుకైనా జరిగితే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరిలో ఉన్న అభిప్రాయం.